ఆర్టికల్ 370 రద్దుపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది. దాంతో కశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు జాగ్రత్తగా కొందరు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని పార్లమెంట్ రద్దు చేసింది. దాని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి కొన్ని పార్టీలు. సిజేఐ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 2 నుంచి సుదీర్ఘంగా వాదనలు వింది. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తుది తీర్పు చెప్పనుంది సుప్రీంకోర్టు. జమ్మూ కశ్మీర్ భారత్ విలీన సమయంలో కొన్ని ప్రత్యేక అధికారాలు కల్పించారు. ఇందుకోసం ఆర్టికల్ 370ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఆర్టికల్ 1 మినహా జమ్మూ కశ్మీర్కు మరే ఇతర ఆర్టికల్ వర్తించదు. అంతేకాదు జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఇందులో ఏదైనా భాగాన్ని కొన్ని మార్పులతో రాష్ట్రానికి వర్తించేలా చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. అయితే దీనికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే ఆర్టికల్ 370 రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ ఆ దిశగా కార్యాచరణ మొదలుపెట్టింది. 2018లో పీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. దాంతో 6 నెలల పాటు గవర్నర్ పాలన విధించింది. ఆ తర్వాత రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. ఆగస్టు 5న రాజ్యాంగ సవరణ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర శాసనసభనే రాష్ట్ర రాజ్యాంగ సభగా పేర్కొన్నారు. అయితే రాష్ట్రపతి పాలన ఉండడంతో జమ్మూ కశ్మీర్ శాసనసభ సమ్మతి అవసరం లేదు. ఈ ఉత్తర్వులతోనే ఆర్టికల్ 370ని సవరించే అధికారం ఇచ్చింది. మరుసటి రోజు రాష్ట్రపతి మరో ఉత్తర్వు జారీ చేశారు. భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు జమ్మూ కశ్మీర్కు వర్తిస్తాయని తెలిపారు. దీంతో ప్రత్యేక హోదాను తొలగించారు. ఆ తర్వాత ఆగస్టు 9న రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఒకటి జమ్మూ కశ్మీర్, లదాఖ్ను విభజించే చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ 23 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లలో పౌర సమాజ సంస్థలు, లాయర్లు, రాజకీయ నేతలున్నారు. ఆర్టికల్ 370 రద్దు రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని కొట్టివేయాలని వారు కోరారు. ఆర్టికల్ 370లో మార్పు చేయాలంటే జమ్మూ కశ్మీర్ రాష్ట్ర రాజ్యాంగ సభ సమ్మతి అవసరమని వాదించారు. విలీన ఒప్పందానికి వ్యతిరేకమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్లు. రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే అధికారం కేంద్రానికి లేదని వాదించారు. ఇది రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని తగ్గిస్తుందని, ఫెడరలిజంపై ప్రభావం చూపుతుందన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు చెప్పబోతోంది. దాంతో కశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు జాగ్రత్తగా కొందరు నేతలను హౌస్ అరెస్ట్ కూడా చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఢిల్లీ నుంచి లైవ్ లో. రాజు, ఉదయశ్రీ, జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి సున్నితమైన అంశంపైన ఈరోజు ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తమ తీర్పు వెల్లడించబోతుంది. ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం. దీనికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే చంద్రచూడ్ తను నేతృత్వం వహిస్తున్నారు. మరికొద్ది సేపట్లో తీర్పు ప్రారంభం కాబోతుంది. తీర్పును ప్రకటించబోతున్నారు. అయితే ఎప్పుడైతే 2019 ఆగస్టు 5వ తేదీన 370 ఆర్టికల్ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కొంత జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున ఆందోళనలు తలెత్తినటువంటి పరిస్థితిని కూడా చూసాము. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ 370ని తొలగించడం వల్ల స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్కు అది కోల్పోతున్నామని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పరహక్కుల నేతలు, మరోవైపు ఇతర పార్టీలు సైతం ఆందోళన చేశాయి. అయితే పూర్తి స్థాయిలో రక్షణ బలగాలను మోహరించి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక ప్రత్యేకమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఆ భద్రత ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం గవర్నర్ అంటే రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. అక్కడ గవర్నర్లు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కేంద్రానికి నివేదికలు ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ విషయంలో రాజకీయ పోరాటంతో దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మేము పోరాడలేమని గుర్తించినటువంటి రాజకీయ పార్టీలు, ఇతర
పౌర నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో 370 ఆర్టికల్ను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లు అన్నింటినీ కలిపి సుదీర్ఘంగా సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇంతకీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇరువైపులా వాదనలు, కేంద్ర ప్రభుత్వ వాదనలు, అక్కడ ప్రజల మనోగతాన్ని మొత్తం కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పూర్తి స్థాయిలో అభిప్రాయాలను సేకరించింది. అయితే సెప్టెంబర్లోనే ఈ కేసుకు సంబంధించి తీర్పును రిజర్వ్ చేశారు. సో ఈరోజు కేసుకు సంబంధించినటువంటి విషయంలో తీర్పు ఇవ్వబోతున్నామని చెప్పి శనివారం రోజునే ఏదైతే దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్లో, సుప్రీంకోర్టు వెబ్సైట్లో స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు వచ్చేటటువంటి తీర్పు ఎటువైపు ఉండబోతుంది ఏంటి అనే దానిపైన ప్రతి ఒక్కరూ కూడా కొంత ఆసక్తిగా చూస్తున్నప్పటికీ మరికొంతమంది టెన్షన్గా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లో ఎటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున రక్షణ బలగాలు మోహరించాయి. మరోపక్క ఎవరైతే ఆందోళన చేస్తారు అనుకునేటువంటి వాళ్ళను ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరికొంతమంది పార్టీల ముఖ్య నేతలను గృహ నిర్బంధం కూడా చేశారు. అయితే వచ్చేటటువంటి తీర్పును ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా స్వీకరించాలని చెప్పి అటు బీజేపీ పార్టీ, మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఎన్సీపీ, ఈ విధంగా అన్ని పార్టీలు కూడా అక్కడ అందరినీ సంసిద్ధమైతే చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తీర్పు ఎలా ఉండబోతుంది అనే దాని మీద మాత్రం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 5 సభ్యులతో కూడినటువంటి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మరికొద్ది సేపట్లో ఏదైతే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఆర్టికల్ 370ని రద్దు చేసే అంశం పైన తీర్పు ఇవ్వబోతుంది. సో దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనే విషయంలో మాత్రం కేంద్రం పూర్తి స్థాయిలో జమ్మూ కాశ్మీర్ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి కేంద్ర బలగాలు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొంత ప్రత్యేక దృష్టి పెట్టారు. అంతేకాదు దేశవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా చూడాలని చెప్పి ఇప్పటికే రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఈ సున్నితమైనటువంటి అంశం గతంలో ఎప్పుడైతే 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత అటు జమ్మూ కాశ్మీర్తో పాటు ఓవరాల్గా దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు తలెత్తినటువంటి పరిస్థితి కనిపించింది. సో అటువంటివేవి జరగకుండా మాత్రం పూర్తి స్థాయి భద్రతను కల్పించారు. ఎక్కడికక్కడ పోలీసులు, భద్రతా బలగాలు అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో రాజ్యాంగ ధర్మాసనం 370 ఆర్టికల్కి సంబంధించినటువంటి అంశం పైన తీర్పును వెలువరించబోతుంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని పార్లమెంట్ రద్దు చేసింది. దాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి కొన్ని పార్టీలు. సిజేఐ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 2 నుంచి సుదీర్ఘంగా వాదనలు వింది. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తుది తీర్పు చెప్పనుంది సుప్రీంకోర్టు. జమ్మూ కశ్మీర్ భారత్ విలీన సమయంలో కొన్ని ప్రత్యేక అధికారాలు కల్పించారు. ఇందుకోసం ఆర్టికల్ 370ని తీసుకొచ్చారు. దీని ప్రకారం ఆర్టికల్ 1 మినహా జమ్మూ కశ్మీర్కు మరే ఇతర ఆర్టికల్ వర్తించదు. అంతేకాదు జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఇందులో ఏదైనా భాగాన్ని కొన్ని మార్పులతో రాష్ట్రానికి వర్తించేలా చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. అయితే దీనికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే ఆర్టికల్ 370 రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ ఆ దిశగా కార్యాచరణ మొదలుపెట్టింది. 2018లో పీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. దాంతో 6 నెలల పాటు గవర్నర్ పాలన విధించారు. ఆ తర్వాత రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. 2019 ఆగస్టు 5న రాజ్యాంగ సవరణ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర శాసనసభనే రాష్ట్ర రాజ్యాంగ సభగా పేర్కొన్నారు. అయితే రాష్ట్రపతి పాలన ఉండడంతో జమ్మూ కశ్మీర్ శాసనసభ సమ్మతి అవసరం లేదు. ఈ ఉత్తర్వులతోనే ఆర్టికల్ 370ని సవరించే అధికారం ఇచ్చింది. మరుసటి రోజు రాష్ట్రపతి మరో ఉత్తర్వు జారీ చేశారు. భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు జమ్మూ కశ్మీర్కు వర్తిస్తాయని తెలిపారు. దీంతో ప్రత్యేక హోదాను తొలగించారు. ఆ తర్వాత ఆగస్టు 9న రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఒకటి జమ్మూ కశ్మీర్, లదాఖ్ను విభజించే చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ 23 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లలో పౌర సమాజ సంస్థలు, లాయర్లు, రాజకీయ నేతలున్నారు. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని
కొట్టివేయాలని పిటిషనర్లు కోరారు. ఆర్టికల్ 370లో మార్పు చేయాలంటే జమ్మూ కశ్మీర్ రాష్ట్ర రాజ్యాంగ సభ సమ్మతి అవసరమని వాదించారు. విలీన ఒప్పందానికి వ్యతిరేకమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే అధికారం కేంద్రానికి లేదని వాదించారు. ఇది రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని తగ్గిస్తుందని, ఫెడరలిజంపై ప్రభావం చూపుతుందన్నారు. कश्मीर में अलगाववाद फैला, आतंकवाद फैला और जो हजारों लोग मारे गए उसके लिए आर्टिकल 370 जिम्मेदार है। शेख अब्दुल्ला साहब को खुश करने के लिए, अब्दुल्ला परिवार को खुश करने के लिए नेहरू जी ने उसको बरकरार रखा। इसलिए जो लोग कश्मीर में मारे गए इस आतंकवाद के कारण, उसकी जिम्मेदारी कहीं न कहीं नेहरू जी की भी बनती है और उसके बाद के प्रधानमंत्री जिन्होंने लगातार इसको जारी रखा आर्टिकल 370 को, कहीं न कहीं उनकी भी जिम्मेदारी बनती है। अब आर्टिकल 370 खत्म हो गया है और आज जो सुप्रीम कोर्ट का फैसला आएगा, हमें पूरा भरोसा है वो केंद्र सरकार के फैसले पर अपनी मुहर लगा देगी। हम लोगों ने आर्टिकल 370 जब चैलेंज किया था, उस समय भी कहा था कि आर्टिकल 370 एक टेम्परेरी प्रोविजन है, इसको खत्म कर देना चाहिए था और अगर केंद्र सरकार ने नहीं खत्म किया होता तो ये सुप्रीम कोर्ट आर्टिकल 370 को खुद ही खत्म कर देता। इसलिए कोई अगर ये सोच रहा है कि नहीं आज सरकार का फैसला बदल दिया जाएगा तो गलत सोच रहा है। आर्टिकल 370 एक टेम्परेरी प्रोविजन था, देश की एकता अखंडता के लिए बहुत ही खतरनाक प्रोविजन था। उसको कंटिन्यू करना देश की एकता के लिए अच्छा नहीं था, देश में शांति समृद्धि के लिए और खासतौर पर कश्मीरियों के उत्थान के लिए, कश्मीरियों की प्रगति के लिए आर्टिकल 370 बहुत बाधक थी। तो 370 खत्म हो गई है, अब हमेशा खत्म रहेगी। कोई अगर इस आस में लगा के बैठा हुआ है कि नहीं दोबारा बहाल होगी, ये उसकी भूल है। महबूबा मुफ्ती जी जब ये 370 की सुनवाई चल रही थी तो खुद भी आके बैठी थी। इनफैक्ट एक दिन जब वो कोर्ट में बैठी थी तो ठीक मेरे बगल वाली सीट पे बैठी थी। उन्होंने अच्छी तरीके कोर्ट की सुनवाई को देखा है। जो कोर्ट के सवाल थे लगातार, जो महबूबा मुफ्ती की तरफ से जो लोग याचिका करता थे उनसे जो पूछे गए थे, उसका वो ठीक से जवाब भी नहीं दे पा रहे थे। पूरे जितने ऐतिहासिक जितनी डिबेट हुई थी संविधान सभा में उस पर भी चर्चा हुई थी, जो हिस्टोरिकल फैक्ट है 370 को लाने का उस पर भी चर्चा हुई थी। तो महबूबा मुफ्ती और उनके समर्थकों के पास कोई उसका जवाब नहीं था, इसलिए वो पहले ही हार मान के बैठी हुई हैं। उनको पता है कि फैसला क्या आ सकता है। 5 जजेज जो हैं ये कहेंगे कि ये पिटीशन गलत है और ये रिजेक्ट करी जाती है, क्योंकि ये हो सकता है कि जजमेंट का लिखने का तरीका अपना अलग अलग हो सकता है। तो मेरे हिसाब से 2 जजमेंट आ सकते हैं, परंतु सब फेवर में कि जो ये सरकार ने 370 को हटाया है वो सही हटाया है। पेटिशनर्स का कहना था कि क्योंकि असेंबली वहाँ नहीं है तो किस तरीके से, क्योंकि अनुमोदन जो है असेंबली को करना होता है, तो वो ना होने के कारण से जो है भारत सरकार ये नहीं ला सकती थी। परंतु